వెల్కమ్ టు ప్రేమాస్ కుకరీ కార్నర్. పండగ ఏదైనా సరే మురుకులది ప్రథమ స్థానం కదండి. అందుకే నేను ఈరోజు మురుకులు చేసి చూపించబోతున్నాను. ఈ మురుకులు ఎంతో టేస్టీగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ముందుగా 1 kg రైస్ని ఒక 3 hours నానబెట్టి విధంగా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని 3 hours తర్వాత ఇది కొద్దిగా ఇలా పొడి పొడిగా అవుతుంది. దాన్ని మనము మంచి స్మెల్ వచ్చే వరకు ఒక 5 minutes కొద్దిగా లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉద్దిబ్యాళ్ళని ఒక 2 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు తీసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. పప్పులు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా స్మెల్ వచ్చేలాగా లో ఫ్లేమ్లోనే, అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది. జీరా 1 స్పూను, టేబుల్ స్పూను సరిపోతుంది. క్వాంటిటీని బట్టి తీసుకోండి. 1 kgకి నేను 1 స్పూనే వేసాను, లేకుంటే ఆ స్మెల్ డామినేట్ అయిపోతుంది. ఇది కూడా కొద్దిగా ఒక మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత అన్నిటినీ కలిపి ఒక న్యూస్ పేపర్ మీద ఈ విధంగా పరిచి కొద్దిగా చల్లారేలాగా పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ మీద పెడితే ఏమైనా తడి ఏదైనా ఉంటే అవన్నీ న్యూస్ పేపర్లో పీల్చుకుంటుందండి. తర్వాత మిషన్లో ఇచ్చి మనము ఈ విధంగా మురుకుల పిండి తయారు చేసుకోవాలి. ఇది 1 kg మురుకుల పిండి అండి. ఈ మురుకుల పిండికి నేను చిల్లీ పౌడరు, నువ్వులు, నల్ల నువ్వులు, కొద్దిగా ఇంగువ, ఉప్పు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసిన బటర్ నేను కొద్దిగా వేసాను. ఏ బటర్ అయినా, అమూల్ బటర్ అయినా ఓకే. ఆ బటర్ వేసి స్పూన్లో వేడిగా ఉన్నప్పుడే స్పూన్లో ఇలా కలుపుకోవాలి. బటర్ లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మురుకులు వచ్చండి. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి, కానీ నేను ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. దీంట్లో వేసి పిండి కొద్దిగా ముందు వాటర్తో తడిపి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పిండి వేసి ఈ విధంగా ఒక షీట్ మీద వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా కానీ వేసేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా కానీ వేసుకోవచ్చు. మీడియం ఫైర్లో వేసుకొని మురుకులు వేసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ పొంగకుండా ఉండాలంటే ఒక చిట్కా, చిన్న చింతపండు ముక్క వేసేయండి. ఆయిల్ పొంగదు. ఈ విధంగా సౌండ్, క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇది ఎంత టేస్టీగా కనిపిస్తుంది కదా, చూడడానికి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ మురుకులు మా అమ్మమ్మ నుంచి మా అమ్మ నేర్చుకున్నారు, మా అమ్మ నుంచి మేమందరం నేర్చుకున్నాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ మురుకులు 1 month వరకు నిల్వ ఉంటుంది. మా అమ్మమ్మ చిన్నప్పుడు మాకు ఈ మురుకులు చేసి పెట్టేది. నేను ఆ టేస్ట్ మిస్ చేసుకోకూడదని ఎవ్రీ క్రిస్మస్కి ఎలాగైనా చేసేస్తాను. ఈ మురుకులు కొద్దిగా చేసేస్తాను. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని చేసేస్తాను. ఇవి మురుకుల్ని ఒక ఎయిర్ కంటైనర్లో బాగా గాలి చొరబడకుండా కవర్ చేసి పెట్టుకోవాలి. గాలికి వదిలేస్తే సాఫ్ట్ అయిపోతాయి మురుకులు, తినడానికి టేస్ట్గా ఉండవు. ఇది ఒక కంటైనర్లో, ఎయిర్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఈ మురుకుల్ని మనం ఎవరైనా ఫ్రెండ్స్ క్రిస్మస్ రోజు వస్తే వాళ్ళకి పెడితే ఎంతో సంతోషిస్తారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కానీ. ఇది రవ్వ లడ్డు అండి. ఇది కూడా మా ఛానల్లో వెతకండి. డ్రై ఫ్రూట్స్ కేక్ ఇవి కూడా మా ఛానల్లో పెట్టాము, ఇవి కూడా వెతకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.